కెరీర్ పీక్స్ లో ఉండగా అర్థాంతరంగా చనిపోయిన నటీనటులు వీరే. విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఏజ్. కెరీర్ పీక్స్ లో ఉండగా అకస్మాత్తుగా చనిపోయి యావత్ సినీ ప్రేక్షకుల్ని మరియు వారి అభిమానుల్ని షాక్ లోకి నెట్టేసిన నటీనటులు ఎవరో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. కునాల్ సింగ్ ప్రేమికుల రోజు అనే తమిళ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన ఈ హర్యానా నటుడు జీవితంలో తలెత్తిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా ముంబైలో తను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లోని ఫ్యాన్ కి ఉరేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అప్పుడు ఈ హీరో వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. దివ్య భారతి బొబ్బిలి రాజా చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ఈ బాంబే బ్యూటీ తన టీనేజ్ లోనే వివాహం చేసుకుని అనుమానాస్పద రీతిలో 5వ అంతస్తు నుండి కింద పడి ప్రాణాలు విడిచింది. ఈ హీరోయిన్ చనిపోయినప్పుడు ఆమె వయసు 19 ఏళ్లు మాత్రమే. యశోసాగర్ ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి తెలుగు చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన ఈ కన్నడ నటుడు ఒక కారు యాక్సిడెంట్ కారణంగా తన 27వ ఏటనే కన్నుమూశారు. ప్రత్యూష రాయుడు చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టిన భువనగిరి ప్రాంతం అమ్మాయి వరుస హిట్స్ తో కెరీర్ స్పీడ్ మీద ఉన్నప్పుడు అనుమానాస్పద రీతిలో సూసైడ్ చేసుకుని చనిపోవటం జరిగింది. దీంతో ఆమెది సూసైడ్ కాదు, ఆమె మీద ఒక రేప్ అటెంప్ట్ జరిగిందని కొందరి వాదన. ఏదేమైనా ఈ నటి కూడా తన 20 ఏళ్ల వయసులో కన్నుమూసింది. ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాద్ కుర్రాడు సినీ కెరీర్ ఫెయిల్యూర్ కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లి తను నివాసముంటున్న ఇంట్లోనే ఫ్యాన్ కి ఉరేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అప్పుడు ఈ హీరో వయసు కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. భార్గవి అష్టచెమ్మ చిత్రం ద్వారా నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ గుంటూరు అమ్మాయి తన ప్రియుడి చేతిలో హత్యకు గురై చనిపోయింది. అప్పుడు ఈ హీరోయిన్ వయసు 28 సంవత్సరాలు. నందమూరి తారకరత్న 1వ నెంబర్ కుర్రాడు చిత్రంతో నందమూరి వంశానికి చెందిన మరో హీరోగా టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు గుండెపోటు కారణంగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు ఈ హీరో వయసు 39 ఏళ్లు. సౌందర్య మనవరాలి పెళ్లి చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ మైసూర్ అమ్మాయి వరుస హిట్స్ తో హీరోయిన్ గా నిలదొక్కుని అతి తక్కువ సమయంలో అలనాటి అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, శ్రీకాంత్ ఇలా అందరితో హీరోయిన్ గా చేసి దురదృష్టవశాత్తు తన 31వ ఏటనే హెలికాప్టర్ యాక్సిడెంట్ లో మరణించింది. విజయ్ సాయి అమ్మాయిలు అబ్బాయిలు చిత్రం ద్వారా యువ కమేడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు తన భార్య మరియు ఆమె సన్నిహితులు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక తన నివాసంలోనే సూసైడ్ చేసుకునే ముందు వీడియో తీసుకుని తరువాత ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయాడు. అప్పుడు ఈ కమేడియన్ వయసు కేవలం 37 ఏళ్లు. ఆర్తి అగర్వాల్ నువ్వు లేక నేను లేను చిత్రం ద్వారా తెలుగు తెరకు నటిగా పరిచయమైన ఈ అమెరికా గర్ల్ తన అధిక బరువు తగ్గించుకునే ప్రయత్నంలో చేయించుకున్న సర్జరీ ఫెయిల్ కావడంతో శ్వాసకోశ సమస్యలు ఏర్పడి గుండెపోటుతో మరణించింది. ఈ విధంగా ఈ హీరోయిన్ తన 31వ ఏటనే తనువు చాలించింది. సుధీర్ వర్మ కుందనపు బొమ్మ వంటి చిత్రంతో టాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసిన ఈ కుర్రాడు వైజాగ్ లో పురుగుల మందు తాగి చనిపోయాడు. ఇతని వయసు కూడా చనిపోయేపాటికి 34 ఏళ్లు మాత్రమే. సిల్క్ స్మిత సీతాకోకచిలుక చిత్రంతో తెలుగులోకి నటిగా తెరంగేట్రం చేసి బావా బావమరిది చిత్రంలో వచ్చిన బావలు సయ్యా సాంగ్ తో ఐటెం గర్ల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ సిల్క్ బ్యూటీ ఒక హోటల్లో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది. అప్పుడు ఆమె వయసు 35 ఏళ్లు. అచ్యుత్ ఆదివారం అమావాస్య వంటి చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తాజ్ మహల్, తమ్ముడు, బావగారు బాగున్నారా వంటి చిత్రాల ద్వారా మంచి సపోర్టింగ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు గుండెపోటు కారణంగా 41 ఏళ్లకే చనిపోయాడు. సావిత్రి పాతాళ భైరవి చిత్రంలో చిన్న డాన్సర్ పాత్ర ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటి ఆ తరువాత దేవదాసు, దొంగరాముడు, మాయాబజార్, నర్తనశాల వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనను కనబరిచి మహానటిగా పేరు పొందింది. తరువాత ఆమెకు సినీ అవకాశాలు తగ్గడంతో మద్యానికి బానిసగా మారి షుగర్ మరియు బీపీ పెంచుకుని 19 నెలలు కోమాలోకి వెళ్లిపోయి తన 47 ఏళ్ల వయసులో చనిపోయారు. పునీత్ రాజ్ కుమార్ హీరో రాజ్ కుమార్ వారసుడిగా అప్పు అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస హిట్స్ తో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్న ఈ హీరో ఇంట్లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో గుండెపోటొచ్చి చనిపోయారు. అప్పుడు ఈ హీరో వయసు 46 ఏళ్లు. సంచారి విజయ్ నాను అవనల్లా అవలు అనే కన్నడ చిత్రంతో నేషనల్ అవార్డ్స్ సైతం గెలుచుకుని కన్నడ పరిశ్రమలో అగ్రనటుడిగా ఎదుగుతున్న సమయంలో ఒక మిత్రునితో నైట్ టైం బైక్ రైడ్ కి వెళ్లి ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఇతని వయసు 37 ఏళ్లు. రాకేష్ మాస్టర్
టాలీవుడ్ పరిశ్రమలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కి డాన్స్ నేర్పిన గురువుగా పేరుగాంచిన ఈ డాన్స్ మాస్టర్ యొక్క సినీ కెరీర్ మరియు ఫ్యామిలీ లైఫ్ చిన్నాభిన్నం కావడంతో మద్యానికి బానిసగా మారి ఆ మద్యం అలవాటు కారణంగానే షుగర్ మరియు బీపీ కంట్రోల్లో లేక కన్నుమూశారు. అప్పుడు రాకేష్ మాస్టర్ వయసు 55 ఏళ్లు. చిరంజీవి సజ్జా వాయుపుత్ర చిత్రంతో హీరోగా కన్నడ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ నటుడు వరుస సినిమాలు చేస్తున్న సమయంలో మూర్ఛ రోగం కారణంగా చివరి రోజుల్లో ఛాతీపోటుతో బాధపడి గుండెపోటుతో మరణించారు. అలా ఈ యాక్టర్ కూడా 35 ఏళ్లకే మరణించాడు. చైతన్య మాస్టర్ డి అనే బుల్లితెర రియాలిటీ షో డాన్స్ మాస్టర్ గా ఎందరో డాన్సర్లను తీర్చిదిద్దిన ఈ మాస్టర్ అప్పుల కారణంగా నెల్లూరు ప్రాంతంలో సూసైడ్ చేసుకుని చనిపోయారు. అప్పుడు ఈ మాస్టర్ వయసు 36 ఏళ్లు. శ్రీహరి బ్రహ్మనాయుడు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలు పోషించి తరువాత భద్రాచలం, హనుమంతు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, డి, మగధీర వంటి చిత్రాలలో మంచి నటన కనబరిచి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతను ఆర్ రాజ్ కుమార్ అనే హిందీ చిత్రం యొక్క షూటింగ్ లో పాల్గొంటూ ఉండగా కాలేయం వ్యాధి కారణంగా చనిపోయారు. అప్పుడు ఈ నటుడి వయసు 49 ఏళ్లు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఎంఎస్ ధోని, చిచ్చోరే వంటి చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హిందీ యాక్టర్ అనుమానాస్పద రీతిలో ముంబైలో తను నివాసముంటున్న ఇంట్లోనే ఊరేసుకుని చనిపోయాడు. అప్పటికి సుశాంత్ వయసు 34 ఏళ్లు. చరణ్ రెడ్డి ఇష్టం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు అక్కినేని సుప్రియతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నాడు. తరువాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. హీరో చరణ్ రెడ్డి మాత్రం డిప్రెషన్ కి గురై మందుకి బానిసై చనిపోయాడు. అలా ఈ హీరో కూడా 36 ఏళ్ల వయసులో చనిపోయాడు. కమలాకర్ రెడ్డి దర్శి ఎమ్మెల్యే బి శివప్రసాద్ రెడ్డి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇతను అభి అనే చిత్రంతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని ఒక సినిమా వేడుకలో పాల్గొంటున్న సమయంలో నరాల రుగ్మత కారణంగా స్టేజ్ మీద కుప్పకూలిపోయి మరణించాడు. ఆ సమయంలో ఈ యాక్టర్ వయసు 34 ఏళ్లు. ఇలా ఈ విధంగా సినీ పరిశ్రమకు చెందిన ఎందరో నటులు వివిధ కారణాల చేత జీవితాన్ని పూర్తిగా అనుభవించకుండానే అకస్మాత్తుగా చనిపోయారు.